చేసినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిస్సహాయత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొదటి నుంచి మేము చెప్తూ వస్తున్నాం, ఈ ఎన్నికల నిర్వహణ అంతా కూడా కేవలం టీఆర్ఎస్ పార్టీని గెలిపించేదానికి ఎన్ని కుట్రలు మొదటి నుంచి పండుతూ వచ్చారో ఈ అధికార యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ కనుసన్నలో నడిచిన దానికి ఇది తార్కాణం. ఇది ఓటర్ల తొలగింపు ప్రక్రియ నుంచి మొదలైతే డివిజన్ల కుదించిన డివిజన్లలో వాటి రూపురేఖలు మార్చేసి రిజర్వేషన్లు సైతం కూడా అధికార పార్టీకి అనుకూలంగా మళ్లించినటువంటి వైనం. ఇవాళ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేరు ఓటర్ లిస్టులో ఫోటోతో సహా ప్రింట్ అయి పాతపట్నంలో వచ్చిందంటే ఇది ఓటర్ల లిస్టు తయారీలో ఎంత పారదర్శకత ఉందో ఇది అద్దం పడుతూ ఉన్నది. ఇవాళ అన్ని మీడియాలో బాహటంగా ఫోటోతో సహా సల్మాన్ ఖాన్ ఫోటోతో సహా ఇక్కడ పేరు నమోదైతే మరి ఏ రకంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ నిర్వహణలో వారి యొక్క చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో ఇది స్పష్టమవుతుంది. రెండవది, ఇవాళ హస్తినాపూర్ అనేటువంటి ప్రాంతంలో మొత్తం ప్రజలందరూ కూడా ఎన్నికలు బహిష్కరించారంటే పూర్తిగా గ్రామం అంతా కూడా ఎన్నికలు బహిష్కరించి ఉదయం నుంచి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఈ ప్రభుత్వం పనితీరుకి అద్దం పడుతూ ఉన్నది. వారి డిమాండ్ అలా కూడా 58 జీవో కింద మా బస్తీలో ఉన్న ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి క్రమబద్ధీకరణ చేస్తామని చేయకపోవడము, దానివల్ల అనేక సంవత్సరాలుగా మాకు మీరు 58 జీవో వల్ల ఉపశమనం వస్తుందని చెప్పి భావిస్తే మోసం చేసినందుకు నిరసనగా మేము బహిష్కరిస్తున్నాం, ధర్నా చేయడం జరిగింది. ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్టుగా నేను ఇవాళ చూస్తాను ఉదయం నుంచి హోంమంత్రి ఒక కాన్వాయ్ 1116 2 పెద్ద బండ్లు పెట్టుకొని ఒక పైలట్ ఎస్కార్టు మధ్యలో పోలీసు ఎస్కార్ట్తో ఎక్కడ పడితే అక్కడ స్వయంగా తన అల్లుడు హోంమంత్రి అల్లుడు రామ్నగర్లో పోటీ చేస్తూ ఉంటే ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను దూషించడము, రోడ్ల మీదనే హోంమంత్రి హోదాను సైతం మర్చిపోయి బెదిరింపులకు పాల్పడడం ఇవాళ మొత్తం కల్లారా చూశారు మొత్తం ప్రజానికమంతా కూడా.